అందరికీ నమస్కారం। ఈ వీడియోలో టెట్ పేపర్ 1 లో భాగంగా ఎస్జిటి వాళ్ళు రాసే లాంగ్వేజ్ 1 30 మార్క్స్ లో 6 మార్క్స్ మెథడాలజీ ఉంటుందండి, తెలుగు మెథడాలజీ 6 మార్క్స్ కి। ఈ 6 మార్క్స్ తెలుగు మెథడాలజీ కంటెంట్ వాళ్ళకి ఇచ్చే 12 మార్క్స్ మెథడాలజీ కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుందండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది। అక్కడ ఇచ్చిన టాపిక్లు సమగ్రంగా ఇచ్చి ఉంటాడు, ఇక్కడ ఆ టాపిక్ల నుండి కొన్ని అంశాలను సేకరించి ఒక పక్క ఇచ్చున్నాడండి। కాబట్టి ఎస్జిటి మిత్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు సిలబస్లో చాలా సౌలభ్యంగా ఉంటుంది, సిలబస్ పెద్దదే ఉంటుంది కానీ సౌలభ్యం చేసుకొని దాన్ని కొంచెం సింప్లిఫైడ్ చేసుకొని మీరు చదువుకోండి। అక్కడ నెంబర్ వైజ్ టాపిక్స్ ఇస్తే ఇక్కడ ABCDEF ఆ నెంబర్లు కాస్త ABCDEF అని ఇచ్చాడండి। టాపిక్ని అక్కడ బ్రాడ్ టాపిక్ ఇచ్చాడండి, ఆ బ్రాడ్ టాపిక్ని ఇక్కడ కాస్తంత తగ్గించి ఇచ్చాడు, మీరు గమనించగలరు। ఇప్పుడు మనము సిలబస్లో ఏవి ఇంపార్టెంట్ ముందు చదువుకోవాలి, ఆ పూర్తిగా ఆ టాపిక్ని ఎలా కవర్ చేయాలి అనేది కాస్త డిస్కస్ చేసుకుందాం। చూడండి, మొదటి టాపిక్ భాష, మాతృభాష, చరిత్ర, స్వభావం, పరిధి। అక్కడ చరిత్ర ఇవ్వలేదండి, వివిధ భావనల్లో భాగంగా మనం చరిత్రను కూడా కాస్త తెలుసుకోవాలి, కానీ ఇక్కడ ప్రత్యేకించి వివిధ భావనలు అని ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చూడాల్సిన విషయం ఏంటంటే, మన ఎస్జిటి మిత్రులు భాష అనగానే భాషా నిర్వచనాలు, భాష గురించి కాస్త తెలుసుకోండి, డైరెక్ట్గా మాతృభాషకి వెళ్ళిపోండి। మాతృభాష బోధనా విలువలు, మాతృభాష బోధనా లక్ష్యాలు, మాతృభాష అంటే ఏంటి, ఈ 2-3 కవర్ చేయండి, మాతృభాష అయిపోద్ది। తర్వాత భాషా చరిత్ర అంటే ఇక్కడ ధ్వన్యోత్పత్తి, భాషా చరిత్ర అంటే ధ్వన్యోత్పత్తి వాదాల నుంచి కాస్త చదువుకోవాలి, 4-5 వాదాలు ఇంపార్టెంట్, అవి చదువుకోండి, ఈజీగా ఉంటుంది। ఆ తర్వాత ప్రపంచ చరిత్ర, భాషలకు సంబంధించిన ప్రపంచ చరిత్ర కూడా ఇక్కడ చదువుకోండి, భాష ఎలా పుట్టింది, ప్రపంచ భాషలు ఎన్ని, మన దేశ భాషలు ఎన్ని, ఇలాంటి విషయాలని ఈ చరిత్ర కవర్ చేస్తుంది। అలాగే భాషా స్వభావము, భాషకుండే మానవులకి జంతువులకు ఉండే లక్షణాలు, భాషా నిర్మాణ సూత్రాలు ఒక 8 ఉంటాయండి, అవి ఈ స్వభావం వచ్చేద్దండి। పరిధిలోకే ప్రపంచ భాషలకు సంబంధించిన ఈ ఏ భాషా కుటుంబానికి చెందినవి ఏ భాషలు ఉన్నది కదండి, అది పరిధి అండి, చూసుకోండి। చరిత్ర, పరిధి, చరిత్ర అంటే భాషకు సంబంధించిన చరిత్ర, ధ్వన్యోత్పత్తి స్థానాలు, ఇలాంటివన్నీ భాషలు ఎలా పుట్టాయి అన్నది చరిత్ర చెప్తే, పరిధి ఈ భాషలు ఎక్కడెక్కడ ఎలా వ్యాపించి ఉన్నాయి, ప్రపంచంలో ఎన్ని భాషా కుటుంబాలు ఉన్నాయి, మనము ఏ భాష ఉపకుటుంబానికి చెందిన, ఇలాంటివన్నీ విషయాలండి। మీకు ఇక్కడ భాష వివిధ భావనలను ఇవ్వలేదు కాబట్టి ఎస్జిటి మిత్రులు బతికిపోయారు ఈ విషయంలో। భాష, మాతృభాష, చరిత్ర, స్వభావం, పరిధి చాలా సింపుల్గా తేల్చాడండి, ఇవన్నీ కలిస్తే ఒక 10 పేజీలు ఉంటుంది, మీరు చదువుకోవచ్చు। భాష వివిధ భావనలు అంటే సబ్ టాపిక్లు 50 వస్తాయండి, కాబట్టి మీకు 6 మార్కులు తగ్గట్టు సిలబస్ ఇచ్చాడు। మొదటి దానిలో ప్రత్యేకించి ఇంపార్టెంట్ అంటే అది ఇచ్చిన మాతృభాష, చరిత్ర, స్వభావం, పరిధి, ఆ 4 ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని చదువుకోండి। రెండోది చూడండి, భాషా నైపుణ్యాలు ఇచ్చాడండి, అక్కడ కంటెంట్ తెలుగు కంటెంట్ ఉండే వాళ్ళకి, అంటే టోటల్ తెలుగు సబ్జెక్ట్ పేపర్ 2A రాసిన వాళ్ళకి 12 మార్కులకి ఇచ్చిన దానిలో ఈసారి భాషా నైపుణ్యాలు ఇవ్వలేదండి, భాషా నైపుణ్యాలు ఇవ్వలేదు। సో ఎస్జిటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీకు ఇచ్చున్నాడు కాబట్టి భాషా నైపుణ్యాలు LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, వీటి గురించి తెలుసుకోండి। ఆ తర్వాత మాతృభాష అనగానే ఇందాకలు చెప్పాను కదండి, మాతృభాష బోధనా లక్ష్యాలని, అక్కడ ఇవ్వకుండా ఎక్కడ ఇచ్చాడండి, సెకండ్ టాపిక్లు ఇచ్చాడు, మాతృభాష బోధనా లక్ష్యాలు, సాధించాల్సిన సామర్థ్యాలు, ప్రైమరీ వరకు ఏం సాధించాలి, ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ ఏం సాధించాలి, సెకండరీలో ఏం సాధించాలి, ఈ సాధించాల్సిన సామర్థ్యాలు ఖచ్చితంగా తెలుసుకోండి। ఇవి మనకి సాధించాల్సిన సామర్థ్యాల దగ్గర మనకి చక్కగా 7-8 వస్తుంటాయండి, భాషా విలువలు అని చాలా విషయాలు అక్కడ వస్తాయి, మీరు చూసుకోండి। దీనిలో మీకు ఇంపార్టెంట్ అంటే ఏం ప్రత్యేకించి లేదండి ఈ టాపిక్లో, ఎందుకంటే క్లియర్ కట్గా మాతృభాషకు సంబంధించి అడిగాడు, భాషా నైపుణ్యాలు అడిగాడు, ఆ తర్వాత చరిత్ర, స్వభావం, పరిధి అడిగాడు, సాధించాల్సిన సామర్థ్యాలు అడిగాడు, ఇవి చాలా చిన్న టాపిక్లు అని మీరు చదువుకోండి, ఇంపార్టెంట్ అనేది దీన్ని ప్రత్యేకించలేదు। బోధనా పద్ధతుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ అండి, మనకి మాంటిసోరీ, కిండర్ గార్టెను, డాల్టను, ప్రాజెక్టు మెథడ్ ఇవన్నీ చదువుకోవాలి। ఆ తర్వాత పద్య బోధన, గద్య బోధన, ఉపవాచక బోధన, వ్యాకరణ బోధన, వ్యాస బోధన, ఈ 5 ఇంపార్టెంట్ అండి। వ్యాకరణ బోధన అన్నిటికంటే ఇంపార్టెంట్, పద్య బోధన ఇంపార్టెంట్, ఆ తర్వాత గద్య బోధన ఇంపార్టెంట్, పద్య బోధన, గద్య బోధన, వ్యాకరణ బోధన, వ్యాస రచన బోధన, వ్యాస బోధన, అలాగే ఉపవాచక బోధన, బోధనా పద్ధతులు ఈ 5 బాగా నేర్చుకోండి।
ఎక్కువగా అడిగేది వ్యాకరణ బోధన, నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, ఈ రెండింటి గురించి ఎక్కువ అడుగుతుంటాడు. సో బోధన పద్ధతుల్లో ఈ 5 ఇంపార్టెంట్. అందులో డాల్టన్ పద్ధతి, మాంటిసోర్ పద్ధతి, కిండర్ గార్టెన్ పద్ధతి, ప్రాజెక్ట్ మెథడ్, ఈ 4-5 అక్కడ ఉంటాయండి. అవి చాలా ఇంపార్టెంట్. అవి ఒక 5 ఇవి ఒక 5 10 చదవండి. టైం ఉంటేనే మిగతా చదవండి. ఇక్కడ మనం ఇంపార్టెంట్వి తీయొచ్చండి. ఆ తర్వాత ప్రణాళిక రచన, వనరుల వినియోగము. ప్రణాళికలు ఎలా రచించుకోవాలి, పాఠ్య పథకం ఎలాగా, సంస్థాగత ప్రణాళికలుగా, వార్షిక ప్రణాళికలుగా, మంత్లీ ప్లాన్స్, ఏవైనా పరీక్షలకు సంబంధించి ఏ ప్రణాళికైనా ప్రణాళిక రచనలోకి వస్తాయి. అవి చూసుకోండి, చిన్న టాపిక్ అని. వనరుల వినియోగం. వనరులు అంటే మన స్కూల్కి గవర్నమెంట్ ఇచ్చిన వనరులు, స్కూల్కి సొసైటీ ఇచ్చిన వనరులు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలండి. వాటిని ఎలా యూజ్ చేయాలి ఏంటి, ఇవన్నీ సంస్థాగత ప్రణాళికలో భాగంగా ఈ వనరుల వినియోగం ఉంటుందండి. కాస్త చిన్న టాపిక్ అని చదువుకోండి. బోధన అభ్యసన ఉపకరణాలు, TLM ఇక్కడ వచ్చాయండి. దృశ్య శ్రవ్య, దృశ్య శ్రవ్య, శ్రవ్య బోధన ఉపకరణాలు, దృశ్య బోధన ఉపకరణాలు, శ్రవ్య దృశ్య బోధన ఉపకరణాలు. 2D 3D ఇవన్నీ ఈ టాపిక్లోనే వస్తాయండి. ఎడ్గార్ డేల్ అనుభవ సింకు కూడా ఇక్కడే వస్తుంది. ఇవన్నీ ఈ టాపిక్ కూడా చిన్నదేనండి, చాలా చక్కగా చదువుకోవచ్చు. కానీ మీకు ట్రై మెథడ్స్ ఉంటాయి. 3 మెథడ్లు వేరు చదవాలి. అన్నిటి టెక్స్ట్ బుక్లు చదవాలి, ప్లస్ ప్రతిదీ చదవాలి. మీకు టాపిక్ ఎక్కువ అండి SGTకి, కానీ వాటి పరిధి చాలా తక్కువ ఉంటుంది. అది గమనించండి. పరిధిని తెలుసుకొని ఎవరైతే చదువుతారో SGT వ్యక్తి, ఆయన 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే SGT అనేది మహాసముద్రం లాగా ఎక్కువ పుస్తకాలు వేసుకొని చదవాలి. కానీ దాని పరిధి, మన ప్రశ్నాపత్రాన్ని బాగా అర్థం చేసుకొని దాని పరిధి తెలుసుకుంటే మనకి ఈజీ అయిపోద్దండి. ఇదే చూడండి, మాకు 12 మార్కులకి ఇచ్చిన మెథడ్కి మేము 4-5 బుక్కులు చదవాలి. మీరు ఖచ్చితంగా రెండు బుక్కుల్లో మీకు మొత్తం కవర్ అయిపోతుందండి. వీలైతే చూడండి, మీకు లోకనాథ్ రెడ్డి గారి ఈ మెథడ్ బుక్ తీసుకుంటే మీకు అన్నీ కవర్ అయిపోతున్నాయండి. ఇది లేదు అనుకుంటే మీ డిఎడ్ డ్రాఫ్ట్ కాపీలు ప్లస్ 2014 బిఎడ్ మెథడు, 2014 డిఎడ్ మెథడ్ ఇవన్నీ చూడండి. వీలైతే ఈ లోకనాథ్ రెడ్డి మెథడ్లో మీకు కవర్ అయిపోతుంది. ఒకసారి చూడండి. ఏం లేదు, బాగా రాసి ఉన్నాడు ఆయన, చాలా బాగుంది బుక్. కాబట్టి ఆ మెథడ్లో మీకు కవర్ అయిపోతుంది, కవర్ చేయండి. ఆ తర్వాత బోధన అభ్యసన ఉపకరణాలు అయిపోయింది కదండి. తర్వాత మూల్యాంకనం. మూల్యాంకనం అనగానే మనకు ఉండేది నిరంతర సమగ్ర మూల్యాంకనమేనండి. SGT వరకు నిర్మాణాత్మక మూల్యాంకనము, సంగ్రహణాత్మక మూల్యాంకనం, దత్తాంశ విశ్లేషణ. ఆ మార్కులు ఎన్ని వచ్చాయి, గ్రేడ్లు ఎన్ని వచ్చాయి, వాటిని ఎలా విశ్లేషించుకోవాలి, ఇవన్నీ దత్తాంశ విశ్లేషణలో భాగంగా వస్తుంది. పరిపుష్టి అనేది ఎగ్జామ్ రాసిన వెంటనే పిల్లవాడికి ఒక 4 ప్రశ్నలు అడిగితే పరిపుష్టి వస్తుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లాడిని అడగకంటే ఆ మార్కులు చూసినా మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మదింపు, పరిగణన ఇవన్నీ ఈ మూల్యాంకనంలోకి వస్తాయి. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది FA2 మార్క్స్, FA2 గ్రేడింగ్, SA1, SA2 మార్కులు, గ్రేడింగ్. ఇవి తెలుసుకోండి. ఇవి తెలుసుకుంటే ఈ టాపిక్ కూడా మీకు చాలా చిన్నది ఇచ్చాడండి. SGT వాళ్ళు తెలుగు బోధనా పద్ధతుల గురించి ఎక్కువ బ్రాడ్గా ఇవ్వలేదండి, కొంచెమే ఇచ్చాడు. టాపిక్లు కవర్ చేసి 100% మీకు ఆ 6 మార్కులు వచ్చేస్తాయండి. ఇదండి మీకు ఇచ్చింది సిలబస్. మళ్ళీ ఒకసారి సిలబస్ గురించి చెప్తాను చూడండి. భాష అనగానే మాతృభాష, దాని చరిత్ర, స్వభావం, పరిధి, అలాగే మాతృభాష బోధన లక్ష్యాలు, ఆ తర్వాత భాషా నైపుణ్యాలు, సాధించాల్సిన సామర్థ్యాలు మీకు అన్నీ స్పెసిఫిక్గా ఇచ్చాడండి. అక్కడ ఇంపార్టెంట్ ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ టాపిక్లే అక్కడ ఇచ్చాడు. మీరు ఇంపార్టెంట్ గురించి మళ్ళీ దానిలో వెతకండి. సరిగ్గా ఇంపార్టెంట్ ఎక్కడ ఉన్నాయంటే బోధనా పద్ధతులు. ఇది చాలా పెద్ద టాపిక్ కాబట్టి ఇక్కడ కిండర్ గార్టెను, మాంటిసోరీ, డాల్టను, ఆ తర్వాత ప్రాజెక్ట్ మెథడు, ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. బోధనా పద్ధతులకు వస్తే పద్య బోధన, గద్య బోధన, ఉపవాచక బోధన, వ్యాకరణ బోధన, వ్యాస బోధన, ఈ 5 ఇంపార్టెంట్. మొత్తం ఈ 9, 10 చదివేసిన తర్వాత టైం ఉంటే ఆ బోధనా పద్ధతులు మొత్తం కవర్ చేయండి. టైం లేకపోతే అక్కడతోనే ఆపేసి టెట్ ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. ఆ తర్వాత ప్రణాళిక రచన, వార్షిక ప్రణాళికలు, పాఠ్య పథకము, ఇంకా సంస్థాగత ప్రణాళిక ఇవన్నీ అక్కడే ఉంటాయండి. ఆ తర్వాత వనరుల వినియోగం, స్కూల్కి గవర్నమెంట్ ఇచ్చే వనరులు ఎలా యూజ్ చేయాలి, సొసైటీ ఇచ్చే వనరులను ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ తర్వాత మనము సేకరించుకున్న వనరులు, ఇవన్నీ వనరులకు సంబంధించి మీరు చదువుకోండి, చాలా బాగుంటుంది. టాపిక్ చాలా చిన్నదండి, క్లియర్ చేసుకోవచ్చు. బోధన అభ్యాసం ఉపకరణాలు, TLM, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. TLM గురించి మీకు తెలియదు ఏముంది, శ్రవ్య దృశ్య ఇవన్నీ కవర్ చేయండి, అయిపోయింది. మూల్యాంకనంకి వచ్చేటప్పుడు 2 అండి మెయిన్. నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మూల్యాంకనము, సమ్మేటివ్ అసెస్మెంట్. వీటి గ్రేడింగ్ చాలా ఇంపార్టెంట్. మార్క్స్ ఎలాగ వేయాలి, ఆ గ్రేడ్లు వేయాలి, ఇది ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత పర్సంటేజ్ ఉంటాయండి. మన స్టేట్ గవర్నమెంట్ దేనికి ఎంత పర్సంటేజ్ ఇచ్చింది,
సెంట్రల్ గవర్నమెంట్ దేనికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందని ఇంపార్టెంట్. సో అది చూసుకోండి. తర్వాత దత్తాంశ విశ్లేషణ, వచ్చిన మార్కులను విశ్లేషించి గ్రేడ్లుగా మార్చడము, మళ్ళీ ఆ గ్రేడ్లు బట్టి ఫీడ్బ్యాక్ ఎలా పొందాలన్నది పరిపుష్టి. సో ఇదండి మీ సిలబస్. వీలైతే చాలా చక్కగా చదువుకోండి. బుక్స్ అయితే చెప్పాను మీకు, డిఎడ్ బుక్స్ ఉన్నాయి, ప్లస్ డిఎడ్ బుక్స్తో పాటు ఇదే టాపిక్లు మనకి 2014 బీఈడి మెథడ్లో కూడా ఉంది, 2018 మెథడ్లో కూడా ఉంది, రీసెంట్గా 2025 వచ్చిన బుక్లో కూడా ఈ టాపిక్లు కొన్ని ఉన్నాయి. ఈ విధంగా మీకు బుక్స్ కవర్ చేసుకోండి. ఏ బుక్స్ లేవంటే లోకనాథ్ రెడ్డి గారి మెథడ్ బుక్ మీకు చూపించానండి. ఇదంటే ఈ బుక్లో మీ సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది, ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.